తమరు తెర తీసుకోవడం మర్చిపోయారు జోధా బేగం. అమ్మగారు లేవండి, త్వరగా లేవండి అమ్మగారు. బుద్ధిహీనుడా, నన్ను నిద్ర లేపడానికి నీకంత ధైర్యం ఎలా వచ్చింది? అంత కొంపలే వండుకుపోతున్నాయని నువ్వు నా నిద్రను చెడగొట్టడానికి. అమ్మగారు అవునా? పద వెంటనే. చూడు, నేనెలా చెప్తే నువ్వు అలాగే చేయాలి. జలాల దగ్గరికి వెంటనే సైనికుల్ని పంపించు. తమరిక్కడున్నారేంటి? నేను మీకు ఇంతకు ముందే చెప్పేశాను షహించా, మనం భార్య భర్తలవే కావచ్చు గాని మన మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పాను. తమరు అర్థం చేసుకోరే. నేను ఇక్కడ ఒంటరిగా ఉండడం, బయట తుఫాను గాలులు వీచడం, మీరు విధంగా పరిస్థితిని వాడుకుంటారని నేను అనుకోలేదు షహించా. జోధా బేగం, తమరు అపార్థం చేసుకుంటున్నారు. మేము మిమ్మల్ని మాకు మీరు ఎలాంటి వివరణ ఇవ్వనక్కర్లేదు షహించా. నేనిక్కడ ఉన్నానంటే కేవలం అత్తయ్య గారి మాటని గౌరవించున్నాను. వారు దిగులు పడకూడదని నేను తమరితో కలిసి గుడారంలో ఉండవలసి వచ్చింది. అంత మాత్రం చేత మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలనుకుంటారా? నేను తక్షణమే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆగండి జోధా బేగం. జోధా బేగం, బయట ఎంతో చలిగా ఉంది. తమరు అనారోగ్యం పాలు కావచ్చు. ప్రస్తుత వాతావరణం మీ నైజం కంటే ఎక్కువ తీవ్రంగా ఉంది. బయట ఉన్న ఆ తుఫాన్ కంటే లోపలున్న ఈ తుఫాన్ తక్కువేం కాదు. నాకు నమ్మకం ఉంది, నేను ఆ తుఫాన్ని తట్టుకోగలనని. జోధా బేగం, జోధా బేగం, పదండి, లోపలికి రండి. తమరు అపార్థం చేసుకున్నారు. మాకు అలాంటి ఉద్దేశం లేదు. మా మాట నమ్మండి. జోధా బేగం, ఈ చలిలో తమరి ఆరోగ్యం దెబ్బతింటుంది. తమరు మొఘలాయి సామ్రాజ్యపు బేగం. లోపలికి రండి. నాకు తెలుసు, నేను ఎక్కడుండాలో నాకు తెలుసు. ఇక నాకు మీ మీద నమ్మకం పోయింది. అయితే సరే జోధా బేగం, అది చూద్దాం మీ కోపాగ్ని ఎంతసేపు మిమ్మల్ని ఈ చలి నుంచి కాపాడుతుందా. షబ్ ఖైర్ జోధా బేగం.
అదే మొండితనం ఏం చెప్పినా వినిపించుకొని చివరికి ఆరోగ్యం చెడగొట్టుకున్నారుగా. నన్ను తాకొద్దు. చెప్పండి అమ్మా, బేగం పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మోతీబాయ్, లేపనం కోసం ఈ మూలికను బాగా నూరాలి. చాలా మెత్తగా పిండిగా నూరాలి. మేం షహన్షా గారితో ఒంటరిగా మాట్లాడదలిచాం. ఆవిడ జలాల్తో ఒంటరిగా ఏం మాట్లాడాలనుకుంటోంది అది నేను తెలుసుకోవాలి. తప్పకుండా మాట్లాడండి. మేమంతా జోదా బేగం ఆరోగ్యం గురించి బెంగపడుతున్నాం. ఇక్కడ ప్రతి వారు జోదా బేగంకి కావలసిన వాళ్లే. తమరు నిర్భయంగా అందరి ముందు మాట్లాడవచ్చు. అదేంటో మేం కూడా తెలుసుకోవచ్చు. కానీ ఈ విషయం ఎలాంటిదంటే నేను షహన్షా గారితో ఒంటరిగా మాట్లాడాల్సిందే. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటారు మీరు? మా వల్ల అయిన ప్రయత్నం అంతా మేం చేశాం షహన్షా. కానీ జోదా బేగం గారి ఒళ్ళు చల్లబడిపోయింది. ఎలాంటి చలనమూ లేదు. గుండె కొట్టుకోవడం కూడా మందగించింది. ఔషధాల వల్ల ప్రభావం కనిపించడం లేదు. జోదా బేగం ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఎలాగైనా ఆవిడికి స్పృహ తెప్పించాలి. అందువల్ల ఆవిడ నెత్తురు వేడెక్కడం అత్యంత అవసరం. అంటే ఆ పని చేయగలిగిన వారు కేవలం ఆవిడ భర్త, అంటే తమరు మాత్రమే చేయాలి. ఆవిడికి భర్త అయిన కారణంగా ఏం చేయాలన్నది తమరికి బాగా తెలుసు. మాకిక సెలవిప్పించండి. ఒకవైపు జోధా బేగంకి ప్రాణాలు పోయే ప్రమాదం, మరోవైపు ఆవిడకి మేం చేసిన వాగ్దానం ఉంది. ఇప్పుడు మేమేం చేయాలో తెలియటం లేదు. అయితే ఆవిడ షెహన్షాకి చెప్పిన జోదా బేగం చికిత్సా మార్గం ఇదేనన్నమాట. మీరు మాత్రమే కాదు, ఎవరైనా పీర్ గాని ఫకీర్ గాని వచ్చి జలాల్ జోదాతో ప్రేమలో పడ్డాడని స్వయంగా చెప్తే అప్పుడు కూడా నేను నమ్మను. తమరు నవ్వుతున్నారేంటి మహామంత్రి గారు? రుకయ్య బేగం దురదృష్టం మీకు నవ్వు తెప్పిస్తుందా? లేదు రేషం, నేను నవ్వింది రుకయ్య బేగం దురదృష్టం మీద కాదు. నేను జోదా బేగం దురదృష్టం గురించి అలా నవ్వుకున్నాను. రా ఆదాం. అమ్మీజా, మీరింకా మేల్కొనే ఉన్నారే? ఆ జోదా బేగం ఆరోగ్యం బాగోలేదని నాకు తెలిసింది. పూర్తిగా చెడిపోలేదు ఆదాం, ఇకపై చెడిపోతుంది. ఏంటి? జోదా బేగం ఏం కాబోతున్నదంటే నేను కోరుకున్నదే కాబోతోంది. అదేమిటి అమ్మీజాన్? జలాల్కి జోదా బేగం మీద ఆసక్తి ఉంది. నీకు అర్థం కాలేదు కదూ? అయినా పర్వాలేదు, నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను ఆదాం. ఆదాం, తాను కోరుకున్న బొమ్మ చేతికొచ్చే వరకే ఆ పిల్లవాడు కలవరం చెందిపోతూ ఉంటాడు. ఒక్కసారి ఆ బొమ్మ చేతికొచ్చేసిందంటే ఏదో కాసేపు ఆ బొమ్మతో ఆడుకుంటాడు, కానీ అతనికి ఆ బొమ్మ మీద ఎలాంటి ఆసక్తి ఉండబోదు. ఆ తరువాత ఆ బొమ్మ గదిలో ఒక మూల పడి ఉంటుంది. అమ్మీజాన్,
ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. జలాల్కి ఆమెని పొందే వరకే జోదా బేగం మీద ఆసక్తి ఉంటుంది. ఒకసారి కనుక జలాల్ జోదా బేగంని పొందాడంటే అప్పుడు జలాల్కి ఆమె మీదున్న ఆసక్తి చచ్చిపోతుంది. ఆలోచించి చూడు, జోదా బేగం గారికి ఆమేర్ వరకే ముఖ్యత్వం ఉండేది. ఆగ్రాలో అందరిలో ఒక్కటిగా ఉండేది. ఆదాం, ఆలోచనలతో బుర్ర మరీ వేడికించుకోకు. ఇకపై జరగబోయేది చూసి ఆలోచించి ఇకపై అంత ఆసక్తికరంగానే నడుస్తుంది. అంటే ఆ జోదా బేగం పీడ మనకి వదిలిపోనున్నది. అందుకనే ఇక వెళ్ళి హాయిగా నిద్రపో. సరే అమ్మీజాన్, నువ్వు చెప్పావు కనుక వెళ్తున్నాను. ఔషధాల వల్ల ప్రభావం కనిపించడం లేదు. జోదా బేగం ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఎలాగైనా ఆవిడకి స్పృహ తెప్పించాలి. అందువల్ల ఆవిడ నెత్తురు వేడెక్కడం అత్యంత అవసరం. అంటే ఆ పని చేయగలిగిన వారు కేవలం ఆవిడ భర్త, అంటే తమరు మాత్రమే చేయాలి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? తమరిని ఇక్కడికి మేం తప్ప ఇంకెవరు తీసుకురాగల ధైర్యం చేయగలరు? నన్ను తాకకండి. వీరికి ఇప్పుడు ఇవ్వాల్సిన ఔషధాన్ని ఇవ్వు. మోతి, నువ్వు నాకు జరిగిన నిజమేంటో చెప్పు. రాత్రి నాకు జరగకూడదేమీ జరగలేదు కదా? ఓహో, ఇప్పుడు నేను చెప్పాలా? నిన్న రాత్రి నీకు షేన్షాకి మధ్య ఏమైందో నేను చెప్పాలా? సరే, ఏం జరిగిందో నేను చెప్తాను, విను. మీకది నేను చెప్తాను జోదా బేగం. ఏం జరిగిందంటే, నిన్న రాత్రి మీరు పూర్తి స్థాయిలో జలాల్కి బేగమైపోయారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా ఈ సంతోషం సందర్భంగా నేనిచ్చే ఒక చిన్న కానుక స్వీకరించండి. అభ్యంతరం లేదుగా? నాకెంతో ఆనందంగా ఉంది జోదా బేగం. ఇప్పటికైనా జలాల్కి మీ మీద ఆసక్తి ముగుస్తుందన్న ఆనందం. హాయిగా విశ్రమించండి, అది మీకెంతో అవసరం. ఖుదాఫిజ్.
ఖుదా దయతల్చాడు సహింషా. ఆకాశం నిర్మలంగా ఉంది, తుఫాను గండం కూడా తప్పిపోయింది, దారి కూడా సుగమంగా ఉంది. ఎప్పుడు బయలుదేరాలో తమరు ఆజ్ఞాపించండి హుజూర్. షహిన్షా, జోధా బేగం, తమరి ఆరోగ్యం బాగోలేదు. తమరు ఈ విధంగా బయటికి రావటం మంచిది కాదా? ఒక క్షణం తమరు లోపలికి రండి. చెప్పండి జోధా బేగం. ప్రస్తుతం నా మనసులో చెలరేగుతున్న బాధ నన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. చెప్పండి షహిన్షా, నిజంగానే నిన్న రాత్రి తమరు నాతో పాటు? జోధా బేగం, రాత్రి జరిగిందంతా వేరే గత్యంతరం లేనందున జరిగింది. అందులో మా తప్పేం లేదు. అంత గత్యంతరం లేని పరిస్థితి కాదు. అందుకు నిస్సహాయుడై ఒక షహిన్షా తన మాట తప్పవలసిన అవసరం లేదు. నష్టమే ఉంది. ఒకవేళ అనారోగ్యంతో చచ్చిపోతే చచ్చిపోనివ్వాల్సింది, కానీ మీ వాగ్దానాన్ని ఎందుకు తప్పవలసి వచ్చింది? చాలు జోధా బేగం. ఒక షహిన్షా ఏం చేయాలి, ఒక భర్త ఏం చేయాలనేది మీరు మాకు నేర్పక్కర్లేదు. తమరి ప్రాణాలు కాపాడడం మా అత్యంత ముఖ్యమైన బాధ్యత. అదే మేము నిర్వర్తించాం. అయితే తన వాగ్దానం నిలుపుకోవడం కూడా ఒక షహిన్షా బాధ్యత కాదా? ఒక్కసారి చెప్పండి తమరు, అలాంటిదేమీ చేయలేదని చెప్పండి. నేను చావుకి భయపడేదాన్ని కాదు, కానీ నేను భయపడేది దేనికంటే, నేను దేనికైతే మీకు అనుమతి ఇవ్వలేదో మీరు ఆ పని చేస్తే మాత్రం. జోధా బేగం, మేము షహిన్షాలో మేము ఏం చేయాలన్నా ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మేము చేసిందల్లా అవసరం గనకే చేసాం. మా మనసు మాటే మేము అనుసరించాం. ఈ పని మళ్ళీ అవసరమైతే అప్పుడు కూడా మేము తప్పకుండా చేస్తాం. అప్పుడు కూడా మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు.